ఇంకా వేరేలాగా ఉంటుంది. ఎలా ఉంటుంది వేరేలా అంటే? నా కోపం తెలుసుగా నీకు. అయితే ఇప్పుడు ఏంటి కోపం అయితే ఏంది, వేరేలా ఎలా ఉంటుందో చెప్పు, నాకు చెప్పు. వేరేలా అంటే అప్పుడు చూపిస్తా ఎలా ఉంటుందో. మరి ఇంటికి వచ్చి మాట్లాడి పెళ్లి చేసుకుందామంటే అట్లా మాట్లాడవు, సరే ఇలా మాట్లాడదామని చెప్పినా ఇది కదా. చేయవు, ఇలా ఉంటే నచ్చదు, ఫ్రెండ్స్ కనిపించొద్దు, నేను ఒక్కదాన్ని తిరగాల ఇప్పుడు, మాట్లాడదామని చెప్పినా కదా, అర్థమవుతలేదా? ఆగట్లేదా? కొంచెం టైం తీసుకుందామని చెప్పినా కదా. ఎన్ని రోజులు టైం నీకు? టైము టైము టైము. అరే అంత తొందర ఎందుకు ఇప్పుడు? అంటే చేసుకుంటే నీ దగ్గరనే ఉంటాను కదా, అప్పుడు ఎక్కడికి వెళ్ళను కదా, నువ్వే తీసుకెళ్తావు కదా. సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి కొంచెం ఆగు. సరే ఆగుతానులే, నువ్వు చెప్పినట్టే వింటాను, సరేనా? నీకైతే లాస్ట్ ఒకసారి చాయిస్ ఇస్తున్నా, ఇప్పుడు వద్దంటావా నీకు? చెప్పు ఎవరెవరు వస్తారు? ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండే. సరే కూర్చుందా, మాట్లాడదాం. సరే చెప్పు, మాట్లాడుతున్నావు కదా, ఏంది ఇలా రెడీ అయ్యో? ఎలా రెడీ అయ్యాను? మంచిలేనా? ఒకప్పుడు విలేజ్లో ఎట్లా ఉండేదానివి, ఇప్పుడు ఏంది ఇట్లా? అది విలేజ్, హైదరాబాదే కదా. అవును కానీ డ్రెస్ ఏంటి, నువ్వేంటి? నీకు నచ్చలేదా ఇప్పుడు ఈ డ్రెస్లో నేను? అట్లని కాదు కానీ ఇంతకుముందు ఒకలాగా ఉండేదానివి, ఇప్పుడు వేరేలాగా ఉన్నావు. ఎప్పుడు విలేజ్ లాగా ఉండలేను కదా. విలేజ్ అంటే విలేజ్లో ఇలాంటి డ్రెస్సెస్ వేసుకొని ఇవ్వరు. ఇక్కడ అందరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, నేను విలేజ్ లాగా ఉంటే బాగోదు కదా, అందరి మధ్యలో నేను. ఏమో నీవు 1 month అవుతుంది హైదరాబాద్ వచ్చి, ఫోన్ చేస్తే హైదరాబాద్ వచ్చి 1 month అవుతుంది. అవును, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కొంచెం ఫ్రెండ్స్ తోటి బిజీగా ఉన్నాను, వర్క్స్ ఉన్నాయి కొన్ని, కాలేజ్ కదా, బిజీ ఉన్నాను. అసలు మెసేజ్ చేస్తే రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, నైట్ టైంలో కూడా తిరుగుతున్నట్టున్నావు. ఫ్రెండ్స్ అన్నప్పుడు బయటికి వెళ్తున్నాం కదా, మరి వాళ్ళతో పాటు ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇప్పుడు హాస్టల్లో ఏం చేయాలి, నేను కాలేజ్కి వెళ్ళి వచ్చాక వర్క్ చేసుకుంటున్నాను, బయటకే వెళ్తున్నాను, ఫ్రెండ్స్ తోటే వెళ్తున్నాను కదా. అవును కానీ నువ్వు బయట నైట్ టైం కూడా ఎక్కువ స్పెండ్ చేస్తున్నావు. వెళ్ళి ఫ్రెండ్స్ తోటే కదా వస్తున్నాను, స్పెండ్ చేస్తున్నాను. కానీ నాకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు. కొంచెం బిజీ ఉన్నాను అంటున్నాను కదా, వర్క్, అందుకే అంతే. మొత్తం మోడల్ రెడీ అవుతున్నావు, నీ డ్రెస్సులు ఏంది, నువ్వేంది? మంచిగా ఉన్నాను కదా, ఏమైంది ఇప్పుడు ఈ డ్రెస్లెస్కి? విలేజ్లో ఎట్లుండేదానివి? ఇప్పుడు విలేజ్ లాగా రెడీ అవ్వాలి ఇక్కడ కూడా నేను ఇప్పుడు? అట్లని కాదు కానీ ఒకప్పుడు ఎట్లా ఉండేదానివి, ఇప్పుడు నాకు అంత కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నావు. డిఫరెంట్గా అంటే ఇప్పుడు అనుమానం వస్తుందా నా పైన నీకు? ఇప్పటిదాకా నా ఫ్రెండ్ ఎవడో దిగితే వాడిని కూడా ఎవడో అంటున్నాడు. ఫ్రెండ్ అంటే ఎవరు? నా ఫ్రెండ్, కాలేజ్లో ఫ్రెండ్. ఎట్లా నీకు? కాలేజ్లో కాదు, కాలేజ్లో ఫ్రెండ్. ఎవరి బైక్ మీద అయితే వాళ్ళ బైక్ మీదనే వస్తున్నావు, ఏంది అసలు? నా ఫ్రెండ్ అని చెప్తున్నాను కదా, అందుకే వచ్చాను, ఫ్రెండ్ కాబట్టి వచ్చాను. గర్ల్స్ దగ్గర లేవు స్కూటీ, మరి ఇంత దూరం నీ దగ్గరికి రావాలంటే ఎలా రావాలి మరి నేను? సరే ఫ్రెండ్ అయితే నాకు పరిచయం చేయొచ్చుగా, మరి నిన్ను దింపేసి డైరెక్ట్ వెళ్ళిపోయింది. పని ఉంది అందుకని డ్రాప్ చేయమని, నేను నెక్స్ట్ టైం మళ్ళీ నీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను చూడు ఖచ్చితంగా. అదే ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వడా? టైం ఇవ్వడా అంటే అతనికి బిజీ ఉంది, ఆయన నా కోసం వచ్చాడు, నేను చూడాలి మాట్లాడాలి అంటే డ్రాప్ చేశాడు. చెప్పాను నేను నీ కోసం అంతా అక్కడ. సరే కానీ నువ్వేంది ఇప్పుడు నైట్ టైం తిరుగుతున్నావు, అసలు ఏంది రీల్స్ తీస్తున్నావు, అన్నీ తీస్తున్నావు కానీ నాకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఏంది అసలు? తిరగొద్దా నైట్ టైం అంటే? చూడొద్దా హైదరాబాద్ ని కూడా? నేను ఏదో 9 o'clock 9:30 వరకు లాస్ట్ అనుకో. మిడ్నైట్లో కూడా తిరుగుతున్నావు, 10 తర్వాత 11 తర్వాత. ఫ్రెండ్స్ ఉన్నారు కదా, చూస్తున్నాను హైదరాబాద్ ఎట్లుంటుంది. నువ్వు తీసుకెళ్ళావు కదా నన్ను ఎప్పుడు కూడా. సరే నువ్వు వచ్చి 1 month అవుతుంది, ఒక్కరోజైనా కలిసావా? కలిసావంటే నేను బిజీలో ఉన్నాను, వర్క్లో ఉన్నాను. నాకన్నా ఇంకా ఇంపార్టెంట్ ఎవరైనా ఉన్నారా నీకు? అట్లెందుకు డౌట్ వస్తుంది నీకు ఇప్పుడు? నాకు అర్థం కాదు, ఇన్ని రోజులు రాంది. నాకైతే అదే అనిపిస్తుంది. మరి ఇలా చేంజ్ అయితే ఇక బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టేనా ఇప్పుడు నాకు? ఏమో మరి నాకేం తెలుసు. ఏమో ఎక్కడెక్కడనో తిరుగుతున్నావు, సినిమాలకు వెళ్తున్నట్టున్నావు. సినిమాలు ఊర్లో అంటే చూడలేము, ఇక్కడ అంటే చూడొచ్చు కదా. నైట్ 12-1 దాకా ఆన్లైన్లోనే ఉంటున్నావు కానీ రిప్లై ఇవ్వట్లేదు. అది ఫ్రెండ్స్ తోటే చాటింగ్. చూడు, ఇంకా కావాల్సి వస్తే ఒకసారి నా ఫోన్ తీసుకొని ఏం చూడాలా? నీ ఫోన్ చూడు, ఎవరితో చాట్ చేస్తున్నా నీకు డౌట్ ఉంది కదా, ఎవరితో మాట్లాడుతున్నాను తెలుస్తుంది కదా. అంత అనుమానం ఎందుకు నా పైన నీకు? అంటే నమ్మకం లేదా నీకు నా పైన? ఉండేది, ఇప్పుడు అలా నువ్వు అంటే ఉండేదంటే ఇప్పుడు లేదా?
ఇప్పుడు లేదా? ఇప్పుడు కూడా ఉంది, కానీ నువ్వు ఎందుకు అలా బిహేవియర్ చేస్తున్నావు నాకు అర్థం బిహేవ్ కాదు, మంచిగా రెడీ అయ్యాను కదా. నాకు ఇప్పుడు ఊర్లో అంటే ఊర్లాగా ఉండలేను కదా ఇక్కడ. అవును, కానీ నాకైతే అంత నువ్వు డిఫరెంట్ కనిపిస్తున్నావు ఇప్పుడు. డిఫరెంట్గా ఎట్లా కనిపిస్తాను? మంచిలేనా? డిఫరెంట్గా ఇంకెట్లా కనిపిస్తున్నా డిఫరెంట్గా? నువ్వు కరెక్ట్ 1 month అవుతుంది, నువ్వు ఒక్క రోజన్నా కాల్ చేసినావు నాకు. కాల్ చేసినట్టు బిజీ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం కదా హైదరాబాద్లో. ఎప్పుడైనా కలుస్తాం కదా, మనం ఏడుకోతాం. మంత్లో ఒక్క రోజన్నా, నేను ఒక్క రోజు కూడా గుర్తు రాలేదా నీకు? గుర్తొచ్చినావు, గుర్తెందుకు రాలేవు, కానీ బిజీలో ఉన్నానని చెప్తున్నాను కదా. బిజీ ఏంది? లైఫ్ టైం మొత్తం నీతోటే ఉంటాను కదా. ఇప్పుడు ఏదో కొద్దిగా 1 month లేకపోతే ఎందుకు ఇంత ఇదవుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు కాకుండా ఒకసారైనా చేయాలి కదా. సరే ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు ఏమంటావు? నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? ఏం చెప్తున్నాను కదా, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను అంతే. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? నీకు అలా ఎందుకు డౌట్ వస్తుంది? నువ్వు ఇట్లా రెడీ అవుతున్నావు అంటే ఏందో మళ్ళీ వేరే వాడి గురించా? అలా ఏం లేదు. సరే నీకు అంత డౌట్ అన్నావు కదా, ఇక చూడు నా ఫోన్ తీసుకొచ్చి. నీ ఫోన్ ఇటీ చూస్తా. ఏమన్నా ఉన్నాయా? కనిపిస్తున్నాయా? ఆగో ఒక నిమిషం, చూస్తున్నా కదా. సరే నీ ఫోన్లో ఏం లేనట్టున్నాయి. ఒక్క నిమిషం నేను చూపిస్తా, ఆగు. నా ఫోన్లో ఉన్నాయి కదా, పట్టుకో ఒక్క నిమిషం. ఇగో చూడు, నువ్వు స్టేటస్ పెట్టినావు వాట్సాప్లో. స్టేటస్ స్క్రీన్ షాట్ చేసిన. ఎవడు వీడు? శ్రీకాంత్ అంటే ఎవడు? నా ఫ్రెండ్. కింద హ్యాపీ బర్త్డే శ్రీకాంత్ అని పెట్టినావు కదా. మరి నేను తప్ప నీకు సిటీలో ఎవరు పరిచయం? నీకు ఇంతమంది ఎలా పరిచయం? కాలేజ్లో పరిచయం అవ్వరా ఫ్రెండ్స్తో పాటు? నీకు ఈ 1 monthలో ఇంతమంది ఎలా పరిచయం? 1 monthలోనే పరిచయం అయ్యారు మరి నాకు. నేను సరేలే చూద్దాం చెప్తుందేమో అని నేను ఇన్ని రోజులు వెయిట్ చేసిన, తర్వాత అడుగుదామని. ఇగో చూడు, నువ్వేమో ఈ దాంట్లో మొత్తం పెట్టి డిలీట్ చేసినట్టున్నావు. మళ్ళీ నువ్వు చూస్తా అనవసరంగా ఎందుకు? నువ్వు ఈడికే డౌట్లో ఉన్నావు. ఇవన్నీ చూస్తే మంచిగా ఉంటుందా ఇంకా నీకు? ఎవడు ఎందుకు నీకు ఇంతగానం? ఇప్పుడు 1 monthలో ఇంతమంది ఎలా పరిచయం అయ్యారు? చెప్తున్నాను కదా, కాలేజ్లో ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు పరిచయం అయ్యారు అందరూ. నీకు ఎవడు వాడు? ఫ్రెండ్ ఎవడు? ఏ ఫ్రెండే వాడు. నువ్వు అన్న శ్రీకాంత్ వాళ్ళందరూ నా ఫ్రెండ్సే, అర్థమవుతుంది. వేరేలా అనుకోకు. ఫ్రెండ్ నీకు అంతకుముందే పరిచయమా? వీడికి వచ్చాక పరిచయము. వీడికి వచ్చాక 1 monthలోనే అంత క్లోజా? క్లోజే, ఫ్రెండ్స్ అందరూ అన్న క్లోజే కదా. 1 monthలో అంతమంది, ఒక 4-3 చూసినా నేను, స్క్రీన్ షాట్లు తీసుకున్నా. అంతమంది నీకు ఎలా పరిచయం? చెప్తున్నాను కదా, కాలేజ్లో ఇట్లా ఫ్రెండ్స్ వాళ్ళు అని. సరే ఓకే, శ్రీకాంత్ అంటే ఫ్రెండ్. సరే, వేరే వాడు ఇంకోటి ఎవడు? శివ అనేటోడు. వాడు అందరూ ఫ్రెండ్సే. ఇందాక బైక్ మీద డ్రాప్ చేసింది ఎవడు? శివానేనా? శివ అనేవాడు. వాడేనా? ఫేస్ కట్ అట్లానే ఉంది, వాడేనా? వాడే. ఎవడు నీకు అసలు వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్ ఫ్రెండ్ లేడు, వాళ్ళు అందరు ఫ్రెండ్స్. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అట్లా? నాకైతే డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది? ఇంత క్లారిటీ ఇస్తుంటే. లేనంటే మరి రెడీ అయినప్పుడు నీకు చేంజ్ అనిపిస్తుంది అంతే. వాళ్ళందరూ ఫ్రెండ్సే. నువ్వు ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏంటి చెప్పు? ఇప్పుడు ఏంది చెప్పు ఇప్పుడు? అదే, నన్ను ఎందుకు ఇట్లా ఇన్సల్ట్ చేస్తున్నావు? నిన్ను ఏం ఇన్సల్ట్ చేసిన నేను? నిన్ను అసలు ఇప్పుడు అంతే ఏంది? ఇప్పుడు ఏంటి చెప్పు? సరే, నీకైతే ఈ ఫోన్ వద్దు, ఏమో టీచర్. ఎందుకు ఫోను? ఎందుకు వద్దు? నువ్వు వేరేలాగా ఉంటున్నావు. వేరేలా ఎలాంటి? నేను ఫోన్ లేకుండా ఎలా ఉండాలి చెప్పు? ఫోన్ వద్దు, ఫోన్ వలాద కొడతా. వద్దు, నేను అట్లా చెయ్యకు చెప్తున్నా. నేను విను, అసలు ఫోనే వద్దు. అట్లా ఎందుకు చేస్తున్నావు మరి? ఇట్లా సైకోలో బిహేవ్ చేయకు. నువ్వు ఇట్లా చేస్తావు అనుకోవట్లేదు నేను అసలు. ఇంత నమ్మకం లేదా నీకు? నేను నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నా, కానీ నువ్వు వాళ్ళందరూ ఫ్రెండ్సే, నమ్ము. వద్దు, నీకు ఫోనే వద్దు. అసలు ఫోన్ వలగొట్టేస్తా. అవసరం లేదు ఇక్కడ ఈ ఫోను. వద్దు అసలు. ఎందుకు ఇట్లా తయారైనావు నువ్వు మరి? అసలు వద్దు, ఫోన్ వద్దు, ఏమొద్దు నీకు. సరే, ఇప్పటి నుంచి నేను ఏం చేయనులే. ఏం చేయవు? ఎవరితో మాట్లాడను, ఎవరి ఫ్రెండ్స్ని కలవను. నీకు నచ్చట్లేదని నాకు తెలియదు ఇంతకుముందు ఇలా ఉంటుందని. సరే, నువ్వు ఇట్లా చేస్తావు నాకు తెలుసా. సరే, ఇప్పుడు నీకు నచ్చినట్టు ఉంటా అంటున్నా కదా. నీ డ్రెస్ ఏంది, నువ్వేంది? సరే, ఇప్పుడు డ్రెస్సింగ్ అంతా చేంజ్ చేసి ఎలా నీకు నచ్చినట్టే ఉంటుంది. నువ్వే ఇప్పుడు తీసుకెళ్ళి నాకు అన్ని డ్రెస్సెస్ ఎలా ఉండాలో చెప్పి అలానే ఇప్పించు. నువ్వు మారుతావని గ్యారంటీ ఏముంది? చూడు ఒకసారి నన్ను. నీకు ఇంత నమ్మకం లేదా అసలు? నువ్వు నన్నే ప్రేమించినవా? నిజంగా లేదా అసలు? ఇన్ని రోజులు నమ్మకం మీదనే ఉన్నా. నువ్వు సడన్ జస్ట్ 1 monthలోనే నీకు ఇంత ఇది అనిపించిందా నా పైన? నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి కదా. ఏం చేస్తున్నావు? జస్ట్ 1 monthలో ఫ్రెండ్స్ తోటే నేను ఫొటోస్ దిగింది, వాళ్ళని కూడా నమ్మట్లేదు.
అంటే నాకన్నా ఇంపార్టెంటా వాళ్ళు నీకు? కాదు, నీకన్నా ఇంపార్టెంట్ కాదు వాళ్ళు ఇంపార్టెంట్ వాళ్ళకే ఉంటుంది ఫ్రెండ్స్. నేను నీతోటే ఉంటాను కదా లైఫ్ లాంగ్, ప్రాబ్లం ఏంటి ఇంకా నీకు? అసలు కనీసం ఒక్క రోజైనా ఫోన్ చేసినావు నువ్వు? సరే ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు నీకే ఫోన్ చేస్తాను, చెప్తున్నాను కదా నీతోటే ఉంటాను నేను. ఫోన్ చేస్తే రిప్లై ఉండదు, మెసేజ్ చేస్తే రిప్లై ఉండదు. సరే ఇప్పటి నుంచి ఇస్తాను అంటున్నాను కదా, బాధ ఏంది ఇంకా? ఇంతకు ముందు అయితే నువ్వే ఫోన్ చేసేదానివి, నేనే ఆఫీస్లో ఉండి ఇంకా నేనే బిజీగా ఉండేవాడిని. సరే ఇప్పుడు చేస్తాను అంటున్నాను కదా, మరి ఎందుకు అంత ఇది? సరే లాస్ట్ ఒక్కసారి ఛాయిస్ ఇస్తున్నా, ఈసారిగా ఇంకోసారి ఇలా జరిగింది అనుకో, రిపీట్ అయింది అనుకో, ఇంకా వేరేలాగా ఉంటుంది. ఎలా ఉంటుంది వేరేలా అంటే? నా కోపం తెలుసుగా నీకు. అయితే ఇప్పుడు ఏంటి కోపం? అయితే ఏంది వేరేలా ఎలా ఉంటుందో చెప్పు, నాకు చెప్పు. వేరేలా అంటే అప్పుడు చూపిస్తా ఎలా ఉంటుందో. మరి ఇంటికి వచ్చి మాట్లాడి పెళ్లి చేసుకుందామంటే అట్లా మాట్లాడవు, సరే ఇలా మాట్లాడదామని చెప్పినా ఇది కదా. చేయవు, ఇలా ఉంటే నచ్చదు, ఫ్రెండ్స్ కనిపించొద్దు, నేను ఒక్కదాన్ని తిరగాల ఇప్పుడు? మాట్లాడదామని చెప్పినా కదా, అర్థమవుతలేదా? ఆగట్లేదా? కొంచెం టైం తీసుకుందామని చెప్పినా కదా. ఎన్ని రోజులు టైం నీకు? టైము. అరే అంత తొందర ఎందుకు ఇప్పుడు? అంటే చేసుకుంటే నీ దగ్గరనే ఉంటాను కదా, అప్పుడు ఎక్కడికి వెళ్ళను కదా, నువ్వే తీసుకెళ్తావు కదా. సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి కొంచెం ఆగు. సరే ఆగుతానులే, నువ్వు చెప్పినట్టే వింటాను, సరేనా? నీకైతే లాస్ట్ ఒకసారి చాయిస్ ఇస్తున్నా, ఇప్పుడు ఇంకోసారి రిపీట్ అయింది అనుకో మంచిగా ఉండదు. లేకపోతే నీకు ఫోన్ వద్దు, ఏమొద్దు, ఫోన్ నా దగ్గరనే పెట్టుకోటే ఇప్పుడు. సరే ఇవ్వాలా పెట్టుకోవాలా? ఫోన్ ఇవ్వకుండా నేను అమ్మ వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి? ఫోన్ పోయిందంటే వాళ్ళే ఎక్కడ పోయిందని అనరా? సరే నేను చెప్తున్నాను కానీ నమ్ము, ఇది ఒకసారి విను. సరే ఇది ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఇస్తా. సరే ఓకేనా? సరే ఒకసారి రిపీట్ కావద్దు. సరే 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 ఇది ఒక్కసారికి ఫోన్ ఇస్తున్నా, ఇంకోసారి స్క్రీన్ షాట్లు ఇవన్నీ కానీ కనిపించినాయి అనుకో, ఇంకా నేను ఇంకా బ్రేకపే చూడు. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? జస్ట్ ఆ ఫోటోస్ చూసి నాకు బ్రేకప్ చెప్పేస్తావా? సరే నేను నా డెసిషన్ అట్లా తీసుకున్నా. నేను అట్లా తీసుకుంటావు? జస్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్తున్నాను కదా. మా వాళ్ళకి ఇవన్నీ నచ్చదు. ఇట్లా ఏం నచ్చదు? ఇది లాస్ట్ చాయిస్. నేను మారుతాను అన్నాను కదా, మరి ఇంత దారుణంగా అట్లా చెప్తే ఎట్లా అసలు? సరే ఇది ఒక్కసారికి అయితే ఇచ్చేస్తున్నా ఫోను, మారుతున్నావు కాబట్టి, మారుతానే అంటున్నావు కాబట్టి, లేకపోతే ఇంకా నీకు నాకు బ్రేకప్. నువ్వు మరీ అంత డిసిషన్ తీసుకోకు, నేను మంచిగానే ఉంటాను. నీ మీద నాకు ఇంత నమ్మకం లేదా నా పైన? నీకు ఉండేది కానీ ఇప్పుడు నాకు అలా అనిపించట్లేదు. సరే నేను ఉంటాను, నన్ను వదిలేసి వెళ్ళిపోకు. పక్కనా? పక్కా. ప్రామిస్. సరే ఓకే. సరే ఓకే. ఇప్పటిదాకా అయితే ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి మంచిగా ఉంటాను ప్రామిస్ చేసినావు, ఓకేనా? ఇప్పుడైనా మంచిగా ఉండు. ఉంటాను అంటున్నాను కదా. సరే నేను ఒక 1 వీక్ తర్వాత నేను కలుస్తా, బయటికి వెళ్దాం. సరే ఓకేనా? కలుస్తావా? కలుస్తాను. అప్పుడు చూస్తా 1 వీక్ తర్వాత నువ్వు నాకు ఎలా కనిపిస్తావు డిఫరెంట్గా. సరే మళ్ళీ ఇలాగే కనిపించినావు అనుకో, అప్పుడు ఇంకా చూస్తా, నేను అప్పుడే చూస్తా, నాకు అర్థమవుతుంది కదా. సరే ఓకే. మళ్ళీ 1 వీక్ తర్వాత బయటికి వెళ్దాం, మర్చిపోవద్దు. మళ్ళీ వేరే ఏమైనా బయటికి ఎక్కడికి వెళ్ళాను. సరే ఓకే మరి సరే వెళ్దామా?